హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన కామెంట్స్ చేశారు. ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా హైడ్రాకు ఒక్కటేనన్నారు. ఓవైసీ బ్రదర్స్ చెరువులో నిర్మించిన కట్టడాలు తొలగించాలని ఫిర్యాదు చేసిన బీజేపీ కార్పొరేటర్లతో ఈ వ్యాఖ్యలు చేశారు. చెరువుల్లో కాలేజీలు కడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కొంత సమయం ఇస్తున్నామని చెప్పారు. రాజకీయ చదరంగంలో హైడ్రా పావు కాదన్నారు. రంగనాథ్ను కలిసిన బీజేపీ కార్పొరేటర్లు ఓల్డ్ సిటీ చెరువులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. ఓవైసీ బ్రదర్స్ చెరువులో కట్టిన భవనాలు కూల్చేయాలన్నారు. హైడ్రా అనేది రాజకీయ చదరంగంలో బాగోదలుచుకోలేదు. సార్ మీరేమంటున్నారు? ఓవైసీ మీద మేము వస్తలేము సార్. ఓవైసీ చెరువులో కట్టింది కాబట్టి కూర్చోండి అంటున్నాం. బీజేపీలో మేము కూర్చోండి. ఖచ్చితంగా రేపు అది ఎవరైనా ఓవైసీ అయినా రేపు ఇంకెవరైనా ఎవరు మల్లారెడ్డి అయినా ఎవరైనా మేము చూసేది అక్కడ చూడం పిల్లల భవిష్యత్తు చూస్తాం. అది చూసి వాళ్ళకి కొంత టైం ఇస్తాం. టైం ఇచ్చి ఆ పిల్లలకి వాళ్ళకి అకాడమిక్ ఇయర్ ఇస్తాం. రేపు ఒకటి వీళ్ళు చేసింది తప్పైండవచ్చు, ఏమైనా వీళ్ళని మీద పోయి మనం చేసినప్పుడు రేపు పిల్లలంతా కూడా రేపు ఒక్కడి మీద పడి రేపు కాలేజ్ రేపు అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అయిందండి. ఎఫ్టీఎల్ ఇంపార్టెంటే డెఫినెట్ గా, బట్ దానికన్నా ఇంపార్టెంట్ పిల్లల భవిష్యత్తు. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తాం. టైం ఇస్తాము. టైం ఇచ్చి వాళ్ళకి ఆ టైంలో హైడ్రా అనేది రాజకీయ చదరంగంలో బాగోదలుచుకోలేదు. సార్ మీరేమంటున్నారు? ఓవైసీ మీద మేము వస్తలేము సార్. ఓవైసీ చెరువులో కట్టింది కాబట్టి కూర్చోండి అంటున్నాం. బీజేపీలో మేము కూర్చోండి. ఖచ్చితంగా రేపు అది ఎవరైనా ఓవైసీ అయినా రేపు ఇంకెవరైనా ఎవరు మల్లారెడ్డి అయినా ఎవరైనా మేము చూసేది అక్కడ చూడం పిల్లల భవిష్యత్తు చూస్తాం. అది చూసి వాళ్ళకి కొంత టైం ఇస్తాం. టైం ఇచ్చి ఆ పిల్లలకి వాళ్ళకి అకాడమిక్ ఇయర్ ఇస్తాం. రేపు ఒకటి వీళ్ళు చేసింది తప్పైండవచ్చు, ఏమైనా ఉండొచ్చు. వీళ్ళని మీద పోయి మనం చేసినప్పుడు రేపు పిల్లలంతా కూడా రేపు ఒక్కడి మీద పడి రేపు కాలేజ్ రేపు అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అయిందండి. ఎఫ్టీఎల్ ఇంపార్టెంటే డెఫినెట్ గా, బట్ దానికన్నా ఇంపార్టెంట్ పిల్లల భవిష్యత్తు. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తాం. టైం ఇస్తాము. టైం ఇచ్చి వాళ్ళకి ఆ టైం లోపల చేసేటట్టు చేస్తాం.